Hi learners, we are delighted to present this content in this video in English and Telugu. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ కంటెంట్ని లెర్నర్స్ కన్వీనియన్స్ కోసం తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది. Dear learners, this is the second video from the YouTube channel, The English Flight. The link of our first video is given below. Please watch that. We often strike up informal conversations with others in our day-to-day life. Informal communication suits occasions when you are with your family and friends. It requires no strict rules. It's a casual way of speaking or writing. I will introduce you to 3 expressions for everyday informal communication. Learn the expressions, ask questions, and give responses effectively. Let's get started. The 3 expressions are how come, how about, what if. The first expression is how come. We use this expression to ask about the reason for something. Let us observe some questions and responses. For example, you are inviting someone to the party. You are throwing a party and also you are inviting someone. But he is not able to attend your party. He says, sorry, I cannot attend the party tomorrow. Then you can ask him, how come? What is the reason? You want to know the reasons. How come? It is the other way of asking. Why? రీజన్ తెలుసుకోవడానికి అడిగే ఒక పద్ధతి అన్నమాట. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం చూడండి. హౌ కమ్ యువర్ సన్ స్టూడ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్ మై సన్ డిడింట్. అంటే ఇది ఇన్ఫార్మల్గా అడిగే పద్ధతి అన్నమాట మీకు బాగా తెలిసిన వాళ్ళకి. మీ అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మా అబ్బాయికి ఎందుకు రాలేదు. మై సన్ స్ట్రెంగ్థెన్డ్ హిస్ స్కిల్స్ బై మేకింగ్ మోర్ డిలిజెంట్ ఎఫర్ట్స్. డిలిజెంట్ ఎఫర్ట్స్ అంటే చాలా కష్టపడి వర్క్ చేశాడు. We cannot expect everyone to be in the first place in a competition. However, the experience your son has gained will further make him a topper. రెస్పాన్స్ చాలా సింపుల్గా ఉంది కదా, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ చూద్దామా. ఈ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా హౌ కమ్ తోటే స్టార్ట్ అవుతున్నాయి చూడండి. హౌ కమ్ యూ మిస్అండర్స్టూడ్ మై కన్సర్న్ ఫర్ యూ. మీ గురించి నేను పడే బాధని మీరు ఎలా అపార్థం చేసుకున్నారు. హౌ కమ్ ఐ ఫర్గాట్ యువర్ యానివర్సరీ. మీ యానివర్సరీని నేను ఎలా మర్చిపోగలిగాను. యాక్చువల్గా మర్చిపోయి ఉండకూడదు. హౌ కమ్ హీ బిహేవ్డ్ ఇంపొలైట్లీ. అంత మర్యాద లేకుండా వాళ్ళు ఎలా ప్రవర్తించాడు. హీఈస్ అన్ ఎడ్యుకేటెడ్ పర్సన్. వాడు బాగా చదువుకున్నవాడు కదా, అంటే వాడి నుంచి అటువంటి బిహేవియర్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక చిన్న ఆశ్చర్యంతో అడుగుతున్నాం అన్నమాట. హౌ కమ్ హీ బిహేవ్డ్ ఇంపొలైట్లీ. ద సెకండ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ హౌ అబౌట్. దిస్ ఇస్ ద వే ఆఫ్ మేకింగ్ ఎ సజెషన్. ఫర్ ఎగ్జాంపుల్, if anybody asks you, how about dinner after the cinema? That means he wants to watch the movie first, followed by dinner. Then you can respond as, yeah, that's a perfect plan. Dinner before cinema makes us fall asleep in the theater. ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్నే మీకోసం తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హౌ అబౌట్ డిన్నర్ ఆఫ్టర్ ద సినిమా. సినిమా చూసిన తర్వాత డిన్నర్ చేద్దాం, నీ ఒపీనియన్ ఏంటి. సో అది చాలా మంచి ప్లానే, ఎందుకంటే సినిమాకు వెళ్ళే ముందు డిన్నర్ చేస్తే మనం థియేటర్లో నిద్రపోతాం. ఇట్ మేక్స్ అస్ ఫాల్ అస్లీప్. సో యువర్స్ ఇస్ అ పర్ఫెక్ట్ ప్లాన్. ఇక్కడ మనం మరికొన్ని ఎక్స్ప్రెషన్స్ కానీ చూసుకుంటే చూడండి ఒకసారి. హౌ అబౌట్ అనేది మేకింగ్ అండ్ ఆస్కింగ్ ఏ సజెషన్. ఇక్కడ చూడండి, హౌ అబౌట్ ఇన్వైటింగ్ హిమ్ టు ద పార్టీ. అతని పార్టీకి ఇన్వైట్ చేస్తే ఎలా ఉంటుంది అంటే ఈ ఎక్స్ప్రెషన్ అవతల వాళ్ళ ఒపీనియన్ తెలుసుకోవడానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్. హౌ అబౌట్ గోయింగ్ టు ద బీచ్ దిస్ ఈవినింగ్. హౌ అబౌట్ అరేంజింగ్ మోర్ చైర్స్ ఫర్ అన్ ఈవెంట్. హౌ అబౌట్ గోయింగ్ టు ద సైట్ బై కార్. అంటే దీన్ని మనం రెండు రకాలుగా తీసుకోవచ్చు. ఎదర్ సజెషన్ ఇవ్వడం లేదా అవతల వాళ్ళ ఒపీనియన్ సజెషన్ తీసుకోవడం కూడా. మీకు అర్థమైంది అనుకుంటాను. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. ద థర్డ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ వాట్ ఇఫ్. We use this expression when you anticipate something negative happens. What if the car runs out of petrol in the midway? No worries, the car has an alternative source. Another example, what if your brother doesn't get here on time? Why is he asking this question? Two people are waiting at the airport. One person is asking another person whether his brother is arriving at the airport or not.
Then the reply could be, no worries, he's on the way to airport. ఇక్కడ మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేద్దాం. ఓ ఇద్దరు వ్యక్తులు ఎయిర్పోర్ట్ దగ్గర వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఒక వ్యక్తి తాలూకు బ్రదర్ ఇంకా రావాల్సి ఉందన్నమాట. అప్పుడు అడుగుతున్నాడు, వాట్ ఇఫ్ యువర్ బ్రదర్ డజంట్ గెట్ హియర్ ఆన్ టైం? ఒకవేళ మీ బ్రదర్ టైంకి రాకపోతే రెస్పాన్స్ ఏంటి? హీస్ ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలోనే ఉన్నాడు. వాట్ ఇఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. ఇట్స్ అనదర్ వే ఆఫ్ ఆస్కింగ్ వాట్ విల్ యూ డూ. ఒకవేళ ఇలా జరిగితే ఏం చేస్తాం? మరొకసారి డీటెయిల్గా చెప్తాను. లెట్స్ అబ్జర్వ్ సమ్ ఎగ్జాంపుల్స్. వాట్ ఇఫ్ ద డీల్ ఇస్ నాట్ సక్సెస్ఫుల్? ఒకవేళ డీల్ సక్సెస్ఫుల్ అవ్వకపోతే ఏం చేస్తావు? వాట్ ఇఫ్ దెర్ ఇస్ నో నెట్వర్క్? అక్కడ నెట్వర్క్ లేకపోతే వాట్ విల్ యూ డూ? వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీ సిగ్నల్ ఫ్రమ్ యూ? నేను సిగ్నల్ రాకపోతే నేనేం చేయాలి? వాట్ విల్ ఐ డూ? అంటే ఎవరైనా వచ్చేటప్పుడు కానీ ఏదైనా బ్యాడ్ ఈవెంట్ జరిగేటప్పుడు కానీ మీరు అవతల వాళ్ళని సిగ్నల్ ఇమ్మన్నారు. ఒకవేళ నేను సిగ్నల్ రాకపోతే ఏం చేయాలి? వాట్ ఇఫ్ ఐ డోంట్ గెట్ ఎనీ సిగ్నల్ ఫ్రమ్ యూ? లెట్స్ సే వీ హ్యావ్ ఇన్వైటెడ్ ఎ గెస్ట్. వాట్ ఇఫ్ ద గెస్ట్ డజంట్ లైక్ ద వెజిటేరియన్ మీల్? ఒకవేళ గెస్ట్కి వెజిటేరియన్ మీల్ ఇష్టం లేకపోతే ఏం చేస్తాం? ఆర్ యూ డూయింగ్ లాండ్రీ? బట్టలు ఉతుకుతున్నావా? వాట్ ఇఫ్ ఇట్ రైన్స్? ఒకవేళ వర్షం పడితే? అయితే ఈ వాట్ ఇఫ్ చాలా మీనింగ్స్ ఉంటాయన్నమాట. అయితే ముందు జాగ్రత్త కోసం అడగచ్చు యాజ్ ఎ ప్రికాషనరీ మెషర్. అండ్ దిస్ ఎక్స్ప్రెషన్ ఫంక్షన్స్ యాజ్ అ సైన్ ఆఫ్ సస్పిషన్ ఆర్ ఎ డౌట్. ఏదో డౌట్ ఉండి అడగొచ్చు. ఇప్పుడు మనకు బాగా తెలిసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మనం డిపార్ట్మెంట్ స్టోర్కి వెళ్ళాం. ఫోన్పే చేయడానికి మనం ఫోన్ మర్చిపోయాం. అలాగే మన చేతిలో చేంజ్ కూడా లేదు. ఆ డిపార్ట్మెంట్ స్టోర్ వాడికి 10 రూపీస్ ఇవ్వాలన్నమాట. సార్ 10 రూపీస్ తర్వాత ఇస్తామండి అని అంటాం. వాడి ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, కొంతమంది ఎక్స్ప్రెషన్, అందరిది కాదు, కొంతమంది ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందంటే, వాట్ ఇఫ్ దిస్ కస్టమర్ లీవ్స్ ద సిటీ విత్ మై 10 రూపీస్? ఈ కస్టమర్ నా 10 రూపాయలతో ఈ సిటీ వదిలేసి పారిపోతే? సో వీ కెన్ యూజ్ వాట్ ఇఫ్ ఇన్ డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఈ వాట్ ఇఫ్ కోసం మనం చాలా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఈ వాట్ ఇఫ్ కోసమే నేను వేరే వీడియో ఒకటి తయారు చేస్తాను. బికాజ్ వీ కెన్ టాక్ అబౌట్ హైపోథెటికల్ సిచ్యువేషన్స్ అండ్ ఇమాజినరీ సిచ్యువేషన్స్ బై యూజింగ్ వాట్ ఇఫ్. Now it's time to end the video. Practice more examples on your own and keep watching. Thank you.